శ్రీనివాస్ గారు బిందు గారండి. పెళ్ళయ్యి 11 ఏళ్ళు అయింది. వయసు 42 సంవత్సరాలు. భార్యకు చూస్తే ఇర్రెగ్యులర్ సైకిల్స్, నెలలు సరిగా రావు. అటు పక్కన ప్రెగ్నెన్సీ రావాలంటే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి, ఆపరేషన్కి వెళ్ళాలి, కుదిరితే డోనార్కి వెళ్ళిపోతే బెస్ట్ బాబు అని చెప్తున్నారు. అలా కాదు, ఎలాగైనా న్యాచురల్గా తెచ్చుకోవాలంటే 2 ఓవరీలు చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి. యాన్ యుకోయిక్ సిస్ట్ సీన్, పారా ఒవేరియన్ సిస్ట్ సీన్, ఎగ్జోపైటిక్ సిస్ట్ సీన్, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, అలాగే పారా ఒవేరియన్ సిస్టు వీటితో పాటు మేనరికం కూడా ఉంది. మీకు ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా నిలబడవు, అబార్షన్లు అయిపోతాయి, అవకరాలు వచ్చేస్తాయి అని చెప్పి భయపెట్టారు. అలాగే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినట్టు వచ్చి ట్యూబుల్లో ఇరుక్కుంది. మరి బాధ అయిపోయింది. నిజంగానే ఇలాగే అవుద్దేమో, ఏమిటి భగవంతుడా, మీ నిజంగానే ఐవీఎఫ్కి వెళ్ళాలా, ఆపరేషన్ చేయించాల్సిందేనా అని భయపడుతూ ఉంటే మిగతా డాక్టర్లు ఈలోపు మరొక బాంబు వేశారు. మీ కణాలు బాగోలేదు, మీ మొటిలిటీ బాగోలేదు, మార్పాలజీ సరిగా లేదు, మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టమైపోద్ది, మరి వెళ్ళండి ఐవీఎఫ్కి అని చెప్తూ ఉన్నారు. పెళ్ళై కూడా 11 ఏళ్ళు అయిపోయింది, చేతిలో బిడ్డ లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే భగవంతుడు ఒక వీడియో రూపంలో మనల్ని చూపించాడు. సరే, భగవంతుడు చూపించిన దారి అనుకుని ఎక్కడో హైదరాబాదులో ఉన్న వారు కూడా అక్కడున్న కొన్ని వేల మంది డాక్టర్లని కాదని విజయవాడ డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి వచ్చారు. మరి ఏం జరిగిందండి? ఇక్కడికి వచ్చాక సక్సెస్, ప్రెగ్నెన్సీ వచ్చిందా? 3 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, ఒళ్ళు గొల్ల లేదు, డబ్బులు నిల్లు లేదు. మేనరికం ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, మేనరికం ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ నిలుపుకోవచ్చు, మేనరికం ఉన్నా కూడా అద్భుతమైన బిడ్డని పొందొచ్చు అని మనం చెప్తున్నాం. కణాలు బాగోపోయినా వాటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సిస్టులున్నా, గెడ్లున్నా, ఫైబ్రాయిడ్లున్నా, పాలిప్పులున్నా, వాటన్నీ ఉన్నా కూడా వాటిని తొలగించి నీ బిడ్డని తెచ్చుకోవచ్చు అని మనం చెప్పాం. అదే ఈరోజు నిజమైంది. 46 సంవత్సరాల పిల్లలు పుట్టరని భయపెట్టారు. మరి ప్రెగ్నెన్సీ రాలేదా? దూసుకుపోయింది బుల్లెట్, ఇది రాకెట్ లాగా వెళ్ళిపోయింది అంతే. మరి ఎలా వచ్చిందంటారు శ్రీనివాస్ గారు? ఏం జరిగింది అసలు? మీకు ఎలా తెలిసింది? ఎవరు చూశారు వీడియో? అంతా దేవుడిదే అండి. యూట్యూబ్లో చూశారు. ఎవరు, మీ ఆవిడ మీరా? ఇద్దరం చూసామండి. మా ఆవిడ ఫస్ట్ చూసిందండి. అంతా దేవుడిదే. డైరెక్టర్ ఇక్కడికి వచ్చేసామండి. ఇంకా ఇప్పుడు కంటిన్యూగా మందులు మానలేదండి. అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా దెయ్యాలు ఊరుకోవు. అవును, దేవుడు చూపిస్తాడు కానీ దెయ్యాలు ఊరుకోవుగా. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అంత దూరం వెళ్ళాలా, ఆగు అంటాయి. ఎవరు ఆపలేదా? ఎవరో చెప్పినట్లేరు, గప్సిప్ సాంబార్ బుడ్లాగా వచ్చేసి ఉంటారు. దేవుడి మీద నమ్మకం పెట్టేసి ఇక్కడికి వచ్చేసారు. ఏమైనా చూడండి, స్కాను అక్కడేనండి. ఫోన్ చేశారు, సార్ మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ రాలేదు, మీ దగ్గరికి వచ్చాం, 2 నెలలు క్రిములకు వాడాం, 1 నెల హార్మోన్లకు వాడాం, ఏంటో 2 గీతలు వచ్చినాయి, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఒకసారి చూసి చెప్పండి అని మన టెలికాలర్లకి ఫోన్ చేశారు. డాక్టర్ గారు చూసి చెప్పండి అమ్మ అంటే నాకు వాళ్ళు చూపించారు. వెంటనే ఒక బ్లడ్ టెస్ట్, స్కానింగ్ అక్కడ తీయించుకోమనండి అమ్మ అని చెప్పాం. అక్కడే బ్లడ్ టెస్ట్, స్కానింగు చేయించమన్నాం దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర. చేయిస్తే వాళ్ళు చక్కగా చూసి చెప్పారు ప్రెగ్నెన్సీ వచ్చిందని. ఓలమ్మో, ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మో, ఇంతకుముందు ఎక్టోపిక్ వచ్చింది, మాకు ట్యూబ్లో ఉందా మామూలుగా ఉందో చెప్పమ్మో అని చెప్పి మళ్ళీ మాకు స్కానింగ్ పెట్టారు. ఏం లేదయ్యా, చక్కగా గర్భసంచిలో ఉంది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్, ట్యూబుల్లో లేదు అని చెప్పి. అవును, ఇప్పుడు ఎంత వచ్చింది? 3 నెలలు దాటింది. 6 weeks 5 days. యాక్చువల్గా అయితే మీకు ఇప్పుడు 6 weeks 5 days అంటే ఎంత వస్తుంది? 2వ నెల నడుస్తున్నట్టు లెక్క. అంటే ఆవిడ కొంచెం డేట్లు లేట్ కదా, దానివల్ల అలా వచ్చింది. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆవిడకి. మామూలుగానే ఆవిడ కూడా ప్రతిసారి లాగానే ఆ డేట్లు లేట్ అయ్యి ఉంటుందిలే, కిట్ వేస్ట్లే అనుకుంది. కానీ చేయించుకోవాలమ్మా. నెక్స్ట్ హార్మోన్ కిట్ వాడాలంటే ఈ యూరిన్ టెస్ట్ చేయించుకుని మాకు చెప్పాలని చెప్పాం. చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇలా స్కాన్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని వచ్చింది. సో ఈ రకంగా మనం
ప్రెగ్నెన్సీలు మీరంతా కూడా చక్కగా ఆ భగవంతుడి ఆశీస్సులతో పొందారు. ఇవాళ కూడా శ్రీనివాస్ గారు, బిందు గారు మీలో కూడా ధైర్యం కలిగించడానికి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము వేదన చెందిన భగవంతుడు మాకు ఆశీస్సులు ఇచ్చాడు, ఈ రకంగా మార్గం చూపించి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేటట్టు చేశారని మీలో కూడా ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో కూడా ఇచ్చారు. వారికి గట్టిగా మరింకొక్కసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. ఇలాగే ఇక్కడి నుంచి ఈ బుక్ని ఫాలో అవ్వమనండి. ఆవిడ చదువుకుంటుందా? రైట్. గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం 8 years 8th క్లాస్ వరకు చదివిందా? పోన్లే, చదువుకోమనండి. ఎవరికైనా తెలియపోయినా అడిగి చదివించుకుని ఫాలో అవ్వచ్చు. చదివించుకుని ఫాలో అవ్వచ్చు. అది